ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ గత 20 సంవత్సరాలుగా మేము పడని పాటలు లేవు, కష్టాలు లేవు. ఎంతోమంది ఉద్యోగస్తులు చాలా రోజుల నుండి కష్టపడుతూ వివిధ గ్రామాలలో ఇవాళ పల్లెలు పచ్చగా ఉన్నాయంటే ఎన్హెచ్ఎం ఉద్యోగస్తుల కృషి ఫలితాలే. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇలా తెలంగాణ ఆరోగ్యంగా ఉంది అంటే ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ యొక్క కృషి పట్టుదల. సో వారు అందిస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము ఎన్హెచ్ఎం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు మేము కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఎన్హెచ్ఎం జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కమిటీ ద్వారా మహబూబాద్ జిల్లా యొక్క డిస్ట్రిక్ట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి డాక్టర్ కుమార్ సార్ ఇవాళ ప్రెసిడెంట్గా ఉండడం, అలానే మిగతా కమిటీ మెంబర్స్ అందరికీ మేము వారి బాధ్యతలు అప్పగించడం జరిగింది. మేము అతి త్వరలో సీఎం గారిని కలవడం జరుగుతుంది. సీఎం గారిని మేము కోరుకునేది ఒకటే, చీఫ్ మినిస్టర్ గారైన రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే, మాకు ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అందరినీ డాక్టర్స్ నుండి కాంటింజెంట్ ఎంప్లాయీస్ వరకు క్యాడర్ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, కండిషన్స్ లేకుండా ఈరోజు జాయిన్ అయినామా 20 సంవత్సరాల ముందు జాయిన్ అయినామా అని తేడా లేకుండా అందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మా డిమాండ్స్ని పూర్తి చేయకపోతే మేము నిరసన కార్యక్రమాలు త్వరితగతిలో మేము తెలియజేయడం జరుగుతుంది. అలానే మా డిమాండ్స్ ఏవైతే బేసిక్ శాలరీ కానీ, లేకపోతే మా ఉద్యోగస్తులు ఎన్నో విధాలుగా స్ట్రెస్ వల్ల కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ల వల్ల కానీ, ఆరోగ్యరీత్యా కానీ చనిపోవడం జరుగుతుంది. కనీసం కూడా వాళ్ళని గుర్తించలేకపోతున్నారు. ఈరోజు దగ్గర 1000కి పైగా 1000కి పైగా మెంబర్స్ ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు చనిపోవడం జరిగింది. కనీస సానుభూతిగా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మమ్మల్ని వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవు. సో నిన్నటిగా ఈ నెలల్ని 3 ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ మేము కోల్పోవడం జరిగింది. సో దయచేసి ప్రతి ఒక్క ఎన్హెచ్ఎం ఎంప్లాయీకి తోడుగా ప్రజా ప్రతినిధి మాకు అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఒక్కటే డిమాండ్, రెగ్యులరైజేషన్, తప్పనిసరిగా రెగ్యులరైజేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఇవాళ మన స్టేట్ లీడర్స్ మన మహేందర్ సార్ గారు, అలాగే రుక్నుద్దీన్ సార్ గారు, భరత్ సార్ గారు అందరూ ఇక్కడ విచ్చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్హెచ్ఎం జాక్ అనేది ఇంతకుముందు వేరు వ్యవస్థలు ఉండేవి. 17,000 మంది ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నాం. మన జిల్లాలో 474 మంది పనిచేస్తున్నాం. మన జిల్లాలో మహబూబాద్ జిల్లాలో 58 క్యాడర్లు మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాం. విషయం ఏమిటంటే దారుణమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం. కరోనా సమయంలో మేము ప్రాణాలకు తెగించి మేము వైద్యం చేసినాం, ముందు వరుసలో ఉండి వైద్యం చేసినాం. కానీ మాకు ఏ విధంగా గవర్నమెంట్ నుండి గుర్తింపు కానీ ఏం లేదు. అంటే ఒక వ్యక్తి ఒక ఇన్సూరెన్స్ కూడా లేదు మాకు. ఎక్కడైనా మేము వర్క్ చేసి ప్రాణాలు కోల్పోతే కనీసంగా మాకు బెనిఫిట్స్ కూడా లేవు. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ మొత్తం రాష్ట్రంలో మేము విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ క్రమంలో భాగంగా మనం మహబూబాద్ చేసి ఒకటి ఉండాలి, అన్ని సంబంధించిన కమిటీలు కాకుండా ఒకటే ఉండాలని చెప్పేసి ఇక్కడ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా మన మహబూబాద్ జిల్లాలో ఏ ఉద్యమమైనా మనం ముందు వరుసలో మొదలు పెడతాం. ఈ జాక్ అనేది కూడా మేము నిర్ణయించి ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది ఈ మహబూబాద్ తరఫు నుండే మేము స్టార్ట్ చేసినాము. ఆ తర్వాత దాన్ని మళ్ళా రుక్నుద్దీన్ గారు వారి కృషితో మళ్ళా మనకు హన్మకొండకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ మేము పునాది వేస్తే వాళ్ళ వృక్షం లెక్క ఎదుగుతుంది ఇప్పుడు జాక్. ఏ విషయమైనా కూడా మాకు రెగ్యులరైజేషన్ ప్రక్రియ అనేది ముఖ్యంగా మాకు చేయాలని మేము అందరికీ కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని కానీ ఈ పోరాటం అనేది ఇప్పుడు బీజం పడ్డది, ఇంకా మహావృక్షం అవుతుంది. పోత మేము ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ దిశగా సాధించే దిశగా మేము పోరాడతామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ జిల్లాలో నేను అధ్యక్షునిగా నియామకం అయిన తర్వాత అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఒక్కరిని మన స్టేట్ జేఏసీ టీంను కలుపుకొని పోయి అందరికీ న్యాయం జరిగే దిశగా అందరూ స్పందించాలని త్వరగా మన కమిటీని ముందుకు తీసుకుపోయి మనం ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం చేస్తారనే ఆశతో నేను ఈ జేఏసీ
చైర్మన్ ఇక్కడ మనకు అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకుంటున్నాను. ఇందులో ఎవరికి ఏం లేకుండా అంత పక్షపాత ధోరణి చూపించకుండా అందరికీ కలుపుకొని పోయి అందరితో మంచిగా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు సాధిస్తామని మేము మీడియా ముఖంగా అందరికీ చెప్తున్నాను. మరియు రేవంత్ రెడ్డి గారు చేసే మనవి ఏంటంటే ఒక్కసారి మా 17,000 మందిని చూడండి. మాకు ఎటువంటి బెనిఫిట్స్ ఇవాళ బయట ప్యూన్ ఉద్యోగంకి బ్యాంకులో కానీ మన స్కూల్లో కానీ చేసే ప్యూన్ ఉద్యోగి 70,000 80,000 నౌకరీ ఉంటే మేము పనిచేసే దగ్గర 40,000 15,000 నుండి ఉన్నది. ఇవాళ 500 నుండి ప్యూన్గా మనం చేసుకుంటూ ఎన్హెచ్ఎంలో ఇవాళ 9,000 కూడా శాలరీ కూడా లేదు. దయచేసి కొందరు రిటైర్మెంట్ అయినారు, కొందరు చనిపోవడం జరిగింది. ఈ విధంగా అస్తవ్యస్తంగా నడుస్తున్న ఈ ఆరోగ్యానికి వెన్నెముక లాంటిది ఎన్హెచ్ఎం. మేము లేకపోతే ఈ దవాఖానాలు ఏది కూడా నడవవు. ఒక 2 రోజులు మేము కనుక పని మానేస్తే ఏది కూడా జరగకుండా ఉంటుంది. ఎక్కడి వ్యవస్థ అక్కడ నిలిచిపోతుంది. కాబట్టి దయచేసి మేము కోరేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్యలను గుర్తించి మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం.